ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఈరోజు విచిత్రమైన అంశం ఏమిటి అంటే, ఈరోజు స్వామి గారు ఆరాధన విషయంలో వాక్యం నేర్చుకోవలసి ఉంది. పిఏ స్వామి గారు, స్వామి గారికి వాక్యం రాదని కాదు, మర్చిపోయారు పాపం. వాక్యం రాదని కాదు, మర్చిపోయారు. వాక్యం అంటే ప్రత్యక్షత, పరిశుద్ధాత్మని ఎప్పుడైతే ప్రక్కన పెట్టాడో ఆయన, దైవిక ప్రత్యక్షత పోయింది, దూరం అయిపోయింది. గనక ఏం మాట్లాడుతున్నారు అనేది ఆయనకి అర్థం కాకుండా ఉంటుంది. నేర్పిస్తాను ఏంటి ఆరాధన అంటే ఏంటనేది నేర్పిస్తాను. ఈరోజు ఆరాధన గురించిన సంపూర్ణ అవగాహన మీకు వస్తుంది. నా మొదటి అనుభవం తప్పు, నా రెండో అనుభవం కరెక్ట్ అని చెప్పి ఈయన మారిపోయి పరిశుద్ధాత్మ తృణీకరిస్తున్న పరిస్థితులు కనుగొన్నాడు. కనుక సంఘంలో నుండి ఆరాధనను ఇర్రెడికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్న బోధలు చేస్తున్నాడు. ఆల్రెడీ 3 వీడియోలు చేశాడు ఈయన ఈ బోధ మీద. క్రైస్తవ సమాజంలో ఏమని చేయాలనుకుంటున్నాడట అంటే, ఆరాధన కానీ, పాటలు కానీ, మ్యూజిక్ కానీ ఉండకూడదు అని నడుము కట్టుకున్న బోధలు చేస్తున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థం కాదు. కనుక పిఎస్ స్వామి గారు మరలా వాక్యం నేర్చుకోవాల్సి ఉన్నది. ఈ ఆరాధన పనిని అంత ఉత్కృష్టమైనదిగా దేవుడు ఉంచితే దాన్ని మనం నికృష్టంగా మార్చకూడదు. ఆరాధన 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 ఆరాధన, ఇంతకిందులో ఆరాధన ఏంటి? ఆరాధన పదమే ఆరాధన. ఇందాక తమ్ముడు పాడాడు, అందులో ఆరాధన ఉంది, అది పొగిడే విషయాలు ఉన్నాయి. ఈ ఆరాధన అనే పదం 10 సార్లు అని మేము కూడా దేవుని పెద్ద ఆరాధించినామని తెగ పొంగిపోతున్నారు నేటి క్రైస్తవులు. హల్లెలూయా అన్నాం, ఆరాధనేనాది. స్తోత్రం అన్నాం, ఆరాధనేనాది. లేకపోతే థ్యాంక్ యూ లార్డ్ అన్నాం, ఆరాధనేనాది. క్రైస్తవ ఆరాధనలో శరీరంలో కదలికలు ఇవ్వడానికి తోలు వాయిద్యం, మనసులో ఉల్లాసం ఇవ్వడానికి తీగ వాయిద్యం, ఆత్మలో ఉల్లాసం ఇవ్వడానికి గాలి వాయిద్యం. దేవుడు సమపాలలో అన్నీ మనకిచ్చాడు. తమ్ముడు పాడుతున్నాడు, మనం కూడా పాడేస్తున్నాం, పడుతున్నాం. చప్పట్లో శబ్దాలకు బాగా మరిగే మన చెవులు బాగా, శబ్దాలు బాగా ఉంటే ఆరాధించేమని ఊపొస్తుంటుంది. డీజేలు పెట్టుకుందాం మనం. ధ్యానానికి నిశ్శబ్దం చాలా ప్రాముఖ్యం. నిశ్శబ్దం అన్న చోట ధ్యానం పుడుతుంది. శబ్దాలు ఎక్కువ దగ్గర ఉన్న గందరగోళం పుడుతుంది. దేవుని వాక్యం ఏమీ లేకుండా గాలికి మనం హల్లెలూయా, స్తోత్రం, వందనాలు, ప్రైజ్ ది లార్డ్ అంటే ఆరాధన అవ్వదు. విన్నారు కదూ ఏమంటారు ఆయన అక్కడ? ఆరాధన 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 ఆరాధన, ఇంతకిందులో ఆరాధన ఏంటి? ఆరాధన అనే పదమే ఆరాధన. ఆరాధన అను పదమే ఆరాధన. ఆరాధన ఆరాధన అంటూ గేలి చేస్తూ ఆరాధన అనే పదమే ఆరాధన అని అడిగారు. తర్వాత స్తోత్రం అన్నాం, ఆరాధనేనా అన్నాడు. థ్యాంక్ యూ లార్డ్ అన్నాం, అది ఆరాధన అన్నది ఆరాధనేనా అని అడిగాడు. హల్లెలూయా అన్నది ఆరాధనేనా అని అడిగాడు. తమ్ముడు పాట పాడితే ఏం చేస్తామట? తమ్ముడు పాట పాడితే అందరమే పాడేస్తాం. తమ్ముడు పాడుతున్నాడు, మనం కూడా పాడేస్తున్నాం, పడుతున్నాం. చప్పట్లో శబ్దాలకు బాగా మరిగే మన చెవులు బాగా, అంత మాత్రమే కాదు కానీ ఆ శబ్దాలకు బాగా మరిగి శబ్దాలకు బాగా ఊపు వస్తుంది, డీజేలు పెట్టుకుందాం అని హేళనగా మాట్లాడుతున్నాడు. ఆరాధన అను పదమే ఆరాధన అని అడుగుతున్నారంటే ఆయనకి తెలియదు కనుక నేర్పిస్తాను ఈరోజు. స్తోత్రం అన్న పదం ఆరాధనేనా? అవునండి స్వామి గారు, ఆరాధనే. తర్వాత థ్యాంక్ యూ జీసస్ లేకపోతే థ్యాంక్ యూ లార్డ్ అన్నది ఆరాధనేనా అని అడిగారు. అవునండి స్వామి గారు, మీకు ఏమైపోయారో మీరు నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా అన్నాం, ఆరాధనేనాది. స్తోత్రం అన్నాం, ఆరాధనేనాది. లేకపోతే థ్యాంక్ యూ లార్డ్ అన్నాం, ఆరాధనేనాది. ఆరాధన అనేది ఆరాధనే, స్తోత్రం అనేది ఆరాధనే, థ్యాంక్ యూ లార్డ్ అనేది ఆరాధనే, హల్లెలూయా అనేది ఆరాధనే. ఇలా చూస్తే ఇవన్నీ కాదు అన్నట్లుగా చేస్తూ మీరు లాస్ట్ ఏం బోధించారు? ఏమండి ప్రియులారా, లాస్ట్ ఏమన్నారైనా 4 విషయాలు చెప్పారు. ఏంటా 4 విషయాలు? మొదటిది, దేవుని పరిశుద్ధతను చూచి మనస్సాక్షిలో మేల్కొల్పు వచ్చుట, అది ఆరాధన. చూసారా ఎంత నునుపుగా తీస్తే పక్కన పెడుతున్నాడో ఆరాధనని. అంటే దేవుని పరిశుద్ధతను చూసాక మనసులో మేల్కొల్పు వచ్చి ఆరాధన అంట. ఆరాధన మేల్కొల్పు వస్తే మనసులో, అంటే దేవుని పరిశుద్ధతను చూశాడు. ఎవరు? యెషయా చూశాడు.
ఎవరు పరిశుద్ధపరిచారు? దేవదూతలు వచ్చి పరిశుద్ధపరిచారు తప్ప పశ్చాత్తాపం పుట్టింది అక్కడ, ఆరాధన పుట్టలేదు. పిఎస్ స్వామి గారు ఆరాధన పుట్టలేదండి. తర్వాత రెండోది ఏం పాయింట్ చెప్పారు? రెండో సంగతి చెప్తాను. దేవుని పరిశుద్ధతను చూచి మన మనసు పవిత్రీకరించబడుట, అది ఆరాధన అంటే. దేవుని పరిశుద్ధతను చూసి మనసు పవిత్రీకరింపబడుట. ఏ ఒక్క వ్యక్తి కూడా తనకు తానుగా పవిత్రీకరించుకునలేడు, పరిశుద్ధాత్ముడు తప్ప. పరిశుద్ధాత్ముడు పాపం గురించి, నీతి గురించి ఒప్పించేవాడు, శుద్ధీకరించేవాడు తప్ప ఇంకా ఎవరు కూడా. యేసుక్రీస్తు రక్తం శుద్ధీకరించినది, అది దేవుడు చేసే పని, మనం పశ్చాత్తాపడితే. అంతేగాని దేవుని పరిశుద్ధతను చూసి మనసును పవిత్రీకరించుకుంటా నువ్వు చేసుకుంటున్నావా? పవిత్రీకరించుకోగలుగుతున్నావా? మూడో మాట, దేవుని వాక్యం చేత మన మనసు నింపబడితే వచ్చేదే ఆరాధన. దేవుని వాక్యం చేత మనసు నింపబడితే వచ్చేదే ఆరాధన అంట. ఏమండి, చర్చిల్లో దేవుని వాక్యం ప్రతిరోజు, ప్రతి వారము, లేకపోతే యూట్యూబ్లో, టీవీలో ప్రతి వారం వింటున్నారు. ఆరాధన పుడుతుందా, వస్తుందా నీ గుడ్డల్లో నుండి? ఎక్కడ? ఆరాధన నిర్వచనాన్నే పక్కన పెట్టేస్తున్నావే పిఎస్ స్వామి గారు, మీకు ఏంటది అసలు అర్థం కాదు. తర్వాతట నాలుగో మాట, దేవుని చిత్తమునకు మన చిత్తం ఏకీభవిస్తే పుట్టేదే ఆరాధన. దేవుని చిత్తమునకు మన చిత్తం ఏకీభవిస్తే పుట్టేదే ఆరాధన అంట. దేవుని చిత్తమునకు మన చిత్తం ఏకీభవిస్తే పుట్టేది ఆరాధన. ఆరాధన దేవునికి సమర్పించుకోవడమా, దేవునికి భయభక్తులు కలిగి ఉండడమా, దేవునికి దగ్గర అవడమా ఆరాధన. అది కనుక ఆరాధన కాని వాటిని నాలుగింటిని ఆరాధన అంటావు. నీకు మతిపోయిందో ఏంటో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఆరాధన అనే పదం ఆరాధన కాదంటావు, స్తోత్రం అనే పదం ఆరాధన కాదంటావు, థ్యాంక్ యూ లార్డ్ అనేది ఆరాధన కాదంటావు, ప్రైజ్ ద లార్డ్ అంటారు, అది ఆరాధనేనా అని మరొకసారి అడిగావు. హల్లెలూయా హల్లెలూయా అంటుంటే ఆంజనేయ ఆంజనేయ అంటున్నావు. నువ్వు హల్లెలూయాను 100 సార్లను, నువ్వు స్తోత్రం అని 100 సార్లు చెప్పు, ఆమేనని 10 సార్లు చెప్పు, ఆరాధన అవ్వదు. అసలు బొర్ర ఎటు పెట్టి మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. నేను ఎలాగే మాట్లాడాలని ఆశపడుతున్నాను. అయితే తమ్ముడు పాట పాడితే, అంటే పాట పాడితే అందరూ పాడకూడదా? సంగీతాలు వాయించకూడదా? డీజేలా? తమ్ముడు పాడుతున్నాడు, మనం కూడా పాడేస్తున్నాం, పడుతున్నాం చప్పట్లో. శబ్దాలకు బాగా మరిగే మన చెవులు, బాగా శబ్దాలు బాగా ఉంటే ఆరాధించేమని ఊపొస్తుంటుంది. డీజేలు పెట్టుకుందాం మనం. ఏమన్నావు చివరిలో? తర్వాత ఏమన్నావుట? గాలికి మనం హల్లెలూయా, స్తోత్రం, వందనాలు, ప్రైజ్ ద లార్డ్ అంటే ఆరాధన అవ్వదు. ఆరాధన అవ్వదా? ఎక్కడున్నావయ్యా నువ్వు? ఏ కాలంలో ఉన్నావు? బాగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధలు బాగా రుద్దిశారు నీకు బాగా. ఆడు స్తోత్రం అనమన్నాడు, పొలోమన నేడువే. వాడు హల్లుయి చెప్పినాడు, మన పొలోమన హల్లుయి చెప్పేయడమే. ఇది కాదండి ఆరాధన. ఏది ఆరాధన అంటే ఆయనకి అర్థం కాలేదు. ఏమంటున్నాడు? ఈ ఆరాధనను ఏమని అనుకోవాలో నాకైతే అర్థం కాలేదు అన్నాడు పిఎస్ స్వామి గారు. మరి ఈరోజు మన వాళ్ళు చేస్తున్న ఈ ఆరాధన సంబరాల యుగంలో ఈ ఆరాధనలు ఏమని అనుకోవాలో నాకైతే ఇంక అర్థం కావట్లా. స్వామి గారు రండి, ఇప్పుడు మీతో మాట్లాడతాను. మీకు ఈరోజు వాక్యం నేర్పిస్తాను నేను పబ్లిక్గా, నేను భయపడక్కర్లేదు. కాబట్టి చూడండి, ఇప్పుడు ఒక మాట నేను చెప్పనండి, చివరి నుంచి వస్తాను. ఏమన్నారు? నువ్వు హల్లెలూయా 100 సార్లు చెప్పినా, స్తోత్రం అని 10 సార్లు చెప్పినా, 100 సార్లు చెప్పినా, ఆమేనని చెప్పినా ఆరాధన కాదా? మరి అక్షరాలు ఎందుకు రాయబడ్డాయి? వాటి ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఈరోజు మీకు నేర్పిస్తాను. తర్వాత హల్లెలూయా అని చెప్పిన వాడు మన పొలోమన హల్లెలూయా అంటే, మరి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 1 నుండి 4 వచనాల్లో 6 వచనాల్లో కూడా చూస్తే హల్లెలూయా అంటే ప్రభుని స్తుతించుడి అని ఒక స్వరం వినబడితే, ఈ స్తుతించిన వారు కూడా ఆమేన్ ప్రభుని స్తుతించుడి అని చెప్పి ఆరాధిస్తున్నట్లు కనబడుతుంది. అక్కడ ప్రభుని స్తుతించుడి అని చెప్పి మహిమ ఘనత ప్రభావములు మన దేవునికే చెల్లును అన్న మాట పెద్దలు 24 పెద్దలు అందరూ కూడా అంటే అవును ఆమేన్ అంటూ ప్రభుని స్తుతించుడి అని వీరు కూడా గొప్ప శబ్దంతో చెప్తున్నట్లుగా ఉంది. అలాగున 6వ వచనం వరకు కూడా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు కూడా కనబడుతున్నాయి. అంటే వాస్తవం చెప్పాలంటే అది ఇంపరేటివ్ సెంటెన్స్, ఆజ్ఞాపించడం, ప్రభుని స్తుతించుడి అని. అంటే వాస్తవంగా ప్రైజ్ ద లార్డ్ అని అన్నారు. అసలు ప్రైజ్ ద లార్డ్ అనే మాట 2 కోణాల్లో ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్స్ లో చెప్పొచ్చు, అసర్టివ్ సెంటెన్స్ లో కూడా చెప్పొచ్చు. ఇంపరేటివ్ సెంటెన్స్ లో ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రభుని స్తుతించుడి. నేను రాసిన నోట్స్ రాసిన ఏది రాసినా ప్రైజ్ ద లార్డ్ అనుకొని ఆ మాట రాసి ఏదైనా రాస్తాను.
అంటే ఏంటట, నేను ఇంపరేటివ్ సెంటెన్స్ రాసింది కాదు, అది అసర్టివ్ సెంటెన్స్ లో రాసింది ప్రభుని స్తుతించుడి అని. కాబట్టి వాస్తవం చెప్పాలంటే హల్లే అంటే లు అంటే మీరందరూ, లేకపోతే మనమందరూ, మీరందరూ. తర్వాత యహ్ అంటే యహ్వే, యెహోవాను స్తుతించుడి, ప్రభుని స్తుతించుడి. వాస్తవంగా చెప్పాలంటే దానికి ఇంగ్లీష్ అర్థంలో 2 అర్థాలు వస్తాయి. కాబట్టి ఓకే, అది ప్రక్కన పెడదాం. అంటే అర్థం ఏంటి, మీరేమంటున్నారు, ఒకడు హల్లెలూయా అంటే మిగతా అందరూ పులోమని హల్లెలూయా చెప్తాడు. అది కాదు ఆరాధన. అది కాదు ఆరాధన అంటే, ఇది కాదు అని అన్నారే మీరు. మరి 19 ప్రకటన 19:1-6 జరిగే ఆరాధన కాదా? అంటే వాక్యాన్ని నల్లని వేడి చేయాలని ప్రయత్నిస్తున్నారా మీరు స్వామి గారు? క్రైస్తవ సమాజం నుంచి వాక్యాన్ని తుడిచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారా? మీ వల్ల కాదు, మీ తరము కాదు, మీ గురువు గారి తరము కూడా కాదు. ఇక్కడ చూస్తే హల్లెలూయా అన్న మాటకు మిగిలిన వారందరూ కూడా తల్ల వంచి శిరస్సు వంచి ఆమేన్ చెప్పి వారు కూడా హల్లెలూయా చెప్తున్నారు. కాబట్టి ఇది పరలోక భాష, అన్ని భాషలు కూడా హల్లెలూయా ఒకటే. కాబట్టి ప్రైజ్ ది లార్డ్ అనే అసర్టివ్ మూడ్ లో చెప్తున్నాం మేము. కాబట్టి ఒకరు చెప్పినప్పుడు మనం అందరూ కూడా చెప్పాలి. తర్వాత గాలికి హల్లెలూయా స్తోత్రం, వందనాలు, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్ అంటే అది ఆరాధన అయిపోదు అంటున్నారు. నిజంగా మీకు చెడిపోయింది. ఇది ఆరాధన కాదా? ఎవడు చెప్పాడు? నీకు ఎవరు నేర్పించాడు అసలు? కొడైకెనాల్కి వెళ్ళి అక్కడ నేర్చుకున్నావేంటి? కొడైకెనాల్ బోధ అయితే ఇది కాదు నాకు తెలిసి, కాకినాడ బోధ. కాకినాడ బోధ కనుక ప్రైజ్ రోడ్ ఆరాధన కాదంటో, హల్లెలూయా ఆరాధన కాదంటో, స్తోత్రాన్ని ఆరాధన కాదంటో, పాటలు పాడితే మనం పులోమని పాడుతాం అది ఆరాధన కాదంటో. మీకు నేర్పిస్తాను వాక్యం, ఇవన్నీ ఆరాధన అని చూపిస్తాను మీకు ఆధారంతో సహా. కానీ నువ్వు చూపించగలవా ఈ 4? ఏంటిది? దేవుని పరిశుద్ధతను చూసి మనసులో మేలుకొల్పు వచ్చి ఆరాధన. ఇది ఆరాధన అని నువ్వు నిరూపించగలవా వాక్యంతో? అక్షరార్థంగా కూడా నిరూపించాలి. రెండోది, దేవుని పరిశుద్ధతను చూసి మనసు పవిత్రీకరించబడుట ఆరాధన. అది ఎక్కడుంది ఆరాధన అని? మనసు పవిత్రీకరించబడుట ఆరాధన అని ఎక్కడుంది? ఆరాధన చేయడానికి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి అని ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చినట్టు మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి అని ఉంటుంది. అక్కడ యెషయాని ఎవరు పవిత్రీకరించారు? యెషయా పవిత్రీకరించుకున్నాడా? దేవదూతలు వచ్చి కారు నిప్పుతో పెదవులకు తగిలించి నీ పెదవులు పవిత్రంలో ఏం చెప్తారు అక్కడ. తర్వాత మూడోది, దేవుని వాక్యం చేత మనసు నింపబడితే వచ్చేది ఆరాధన. గొప్ప నిర్వచనం చెప్తారు, గొప్ప సున్నితంగా, గొప్ప తెలివిగా క్రైస్తవ సంఘాన్ని తప్పుదో పట్టిస్తున్నారండి మీరు. అందుకే మీకు ఇచ్చిన టైటిల్ అది. చూశారు కదా మీ వీడియోలో. తర్వాత దేవుని చిత్తము నాకు మన చిత్తము ఏకీభిస్తే పుట్టేది ఆరాధన. దేవుని చిత్తానికి నేను లోబడ్డే ఉన్నాను, పుట్టేది ఆరాధన. అంటే స్తోత్రం, స్తుతి, హల్లెలూయా, లేకపోతే పాటలు పాడకూడదు అంతేనా నీ ఉద్దేశం? మ్యూజిక్లు కొట్టకూడదు అంతేనా నీ ఉద్దేశం? రండి, మొదటిది ఏంటంటే ఆరాధన 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 ఎగరేసి మరి కించపరిచి చెప్తున్నాడు. ఆరాధన ఆరాధన అంటే ఆరాధనేనా? అది మీకు తెలియదు కనుక స్వామి గారు రండి నేర్చుకోండి రండి. ఏంటది? ఆరాధనకి 4 అర్థాలు ఉన్నాయండి. ఆరాధన అనే పదానికి 4 అర్థాలు. అంటే ఒక్క ఆరాధన అని పలికితే చాలు 4 నెరవేర్చినట్లే. ఆరాధన అని పలికితే 4 నెరవేర్చినట్లే. హీబ్రూలో, ఆదిమ హీబ్రూలో ఆరాధన పదానికి ఏమి రాయబడ్డదట అంటే 4 విషయాలు రాయబడ్డాయి. 4 విషయాల్లో నిర్వచిస్తాను, వాక్యాధారం కూడా చూపిస్తాను. నేర్చుకోండి స్వామి గారు రండి. ఇక ఆరాధన అనే మాటని ధ్యానం చేశాడు కదా ఈయన, మనము నేర్చుకుందాం, ఆయనకి నేర్పిద్దాం. స్వామి గారు అటెన్షన్ పే చేయండి, లాస్ట్ వరకు వినండి మీరు. ప్రతి పాయింట్ కూడా ఆరాధన చూపిస్తాను మీకు. రండి. ఆరాధన హృదయంలో నుండి స్తుతిస్తే హృదయంలో నుండి బయటకు వస్తుంది ఆరాధన. కళ్ళు మూసుకుంటాం, దేవుని ఆరాధన అంటే అలాగా దేవునికి సాగిలి పడిపోయినట్లు ఫీల్ అయిపోతూ ఆరాధన చేస్తాం. కనుక ఆరాధన అనే పదము ఆరాధనే. దీనికి హీబ్రూలో 5 అర్థాలు, 4 అర్థాలు ఇచ్చాడు ఆరాధన పదానికి. ఆరాధన పదానికి హీబ్రూలో 4 భావాలు, 4 అర్థాలు ఉన్నాయి ఆరాధన అనే పదానికి హీబ్రూలో. కాబట్టి 4 అర్థాలు వాక్యపు వ్యక్తిత్వం అవుతాయి. 4 అర్థాలు వ్యక్తిత్వం అవుతాయి. ఒక ఆరాధన అని దేవుని స్తుతిస్తే 4 అర్థాలు వ్యక్తిత్వం అవుతాయి, 4 భావాలు వ్యక్తీకరించబడతాయి. ఆరాధనకు మొదటి అర్థం హీబ్రూలో ఏంటంటే షాచార్ లేక షాకార్. అంటే ప్రొనౌన్సియేషన్ తప్పే దొరకకూడదని 2 కూడా చెప్తున్నాను. షాకార్ అంటే SHACHAR,
SHACHAR, షాకార్ అన్న అర్థం. దేనికి? ఆరాధన అనే మాటకు. ఈ షాకార్ అంటే ఏంటంట? 3 రకాల అర్థాలు చూపిస్తుంది షాకార్ అనేది. ఏంటి? వంగి స్తుతించుట, సాగిలపడి స్తుతించుట, నమస్కరించి స్తుతించుట అంటే పూజించుట. 4వది ఏంటంటే ఆరాధించుట. 4 చూపిస్తుంది. ఏంటి? షాకార్ అంటే ఆరాధించుట, వంగి స్తుతించుట, సాగిలపడి స్తుతించుట, నమస్కరించి ఏంటంటే పూజించుట, నమస్కరించి పూజించుట అన్న అర్థాలు చూపిస్తుంది. ఆరాధన అని దేవుని స్తుతిస్తే ఈ షాకార్ భావన వ్యక్తం అవుతుంది. మరియు పైనున్న 4 అర్థాలు కూడా వ్యక్తం అవుతాయండి. పిఏ స్వామి గారు. ఎందుకు చదువుతున్నానంటే ఎక్కువ వివరిస్తే వీడియో లెంగ్త్ ఎక్కువైపోద్దని చదువుతున్నాను. నేను రాసుకున్నది ఇవ్వండి, నా నోట్స్ నేను రాసుకున్నది కనుక ప్రియమేట్ వల్ల ఈ ప్రియ స్వామి గారికి ఆరాధన అనే మాటకు ఏం వర్తిస్తుంది అని తెలియక, ఎందుకంటే ఆయన వేదాంతపు చదువు లేదు కదా, ఏదో కొడైకెనాల్ చదువు, లేకపోతే తనే బైబిల్ కాలేజీ పెట్టుకుని తన బోధ తను చేసుకునే చదువు ఇవే ఉంటాయి. ఓకేనా? కనుక షాఖార్ అనే మాట లేక షాచార్ అనే మాట అనే పదానికి 4 అర్థాలలో వంగి స్తుతించుట, ఆరాధించుట, సాగిలపడి స్తుతించుట, నమస్కరించుట అనే భావన ఉంది. కాబట్టి వంగి అంటే బోవింగ్ ఇన్ వర్షిప్, అంటే వంగి స్తుతించడం, బోవింగ్ ఇన్ వర్షిప్. దానికి వాక్యాధారాలు 2 ఉన్నాయి. ఆదికాండం 24-26లో ఉంది వంగి స్తుతించుట, వంగి నమస్కరించుట. లేక తర్వాత నిర్గమకాండము, ఆదికాండం 24-26, నిర్గమకాండం 4:31. ఓకేనా? ఇప్పుడు సాగిలపడి నమస్కరించుటకి వాక్యాధారాలు చూపిస్తాను. 2వ దానికి సాగిలపడి నమస్కరించుటకి కీర్తన 95:6 చరణం, కీర్తన 95:6 చరణం. తర్వాత మత్తయి సువార్త 2:11లో జ్ఞానుడు బాలుడైన యేసును చూచి సాగిలపడి ఆయన్ని ఆరాధించిరి. జ్ఞానుడు మత్తయి సువార్త 2:11లో. తర్వాత మత్తయి సువార్త 28:9లో ఆ శిష్యులు ఆయన పాదాలు పట్టుకుని ఆయన ఆరాధించినట్లుంది. తర్వాత ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో యేసు నామమున ప్రతి మోకాలు వంగును. అంటే గ్రీకులో ఏమన్నాడట అంటే PRASKUNEO దీర్ఘం ప్రాస్కునియో అనే మాట వ్రాయబడ్డది గ్రీకులో. దీనికి సాగిలపడి ఆరాధించుట, నమస్కరించుట లేక పూజించుట అని ఉంది గ్రీకులో. తర్వాత 5వ వాక్యాధారము 138 కీర్తన 2వ చరణంలో ఉంది. నేను నీ పరిశుద్ధాలయం వైపు తిరిగి నమస్కరించి అన్నమాట. కాబట్టి ప్రియమిట్ వల్ల ఇన్ని వాక్యాధారాలు ఈ షాకార్ లేక షాచార్కి చూపించాను. కాబట్టి స్వామి గారు ఆరాధన అనే మాటకు షాకార్ లేక షాచార్ అనే మాట, దాని అర్థాలు, దాని వాక్యాధారాలు చూపించాను. రాసుకొని నేర్చుకోండి వాక్యాన్ని. థ్యాంక్ యూ. తర్వాత ఆరాధించడం అంటే 2వ అర్థము బారక్, BARACH, బారక్ అనేది. బారక్ అంటే ఆరాధించడానికి 2వ అర్థం. ఆరాధన అనే మాటకు 2వ అర్థము, 2వ భావము కూడా ఏంటట? దానికి 3 ఉన్నాయి. ఏంటి 3 ఉన్నాయి? 1 మోకాలపై వంగి అంటే మోకరించి ఆరాధించుట, లేక మోకరించి ఆరాధించుట. మోకాలపై వంగి ఆశీర్వదించుట, బ్లెస్డ్ బి ద లార్డ్ అని బైబిల్ ఉంటుంది ఆశీర్వాదం. బ్లెస్డ్ బి ద లార్డ్, దేవుడు ఆశీర్వదింపబడును కాకని. తర్వాత 3వది మోకాలపై దేవుని గణపరచుట, మోకాలపై దేవుని ఆయన నామమును కూర్చు, ఆయన కార్యాలయ, ఆయన గొప్పతనాన్ని గణపరచడం అనేది. ఇక బారక్ అన్న ఆరాధన యొక్క 2వ పదానికి అర్థాలు ఈ 3 కూడా. అంటే ప్రిమేట్ వల్ల వీటికి వాక్యాధారాలు చెప్తాను రండి. కీర్తన 95:6 మరలా 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 13 వచనం. సొలొమోను సమాజం అందరూ ఎదుట ఈ సాగిలపడి తన చేతులెత్తి ఏం చేస్తాడంటే ఆకాశం వైపు చేతులు చాపుతాడు సాగిలపడి. తర్వాత అది 2వ దినవృత్తాంతముల గ్రంథం 6:13లో. తర్వాత దానియేలు గ్రంథం 6:10లో అతడు రోజులకు 3 సార్లు మోకాలపై వంగి తన దేవునికి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు ఏంటట చెల్లించేవాడు. ఎవరు? దానియేలు గారు. దానియేలు గ్రంథం 6:10 వచనం. తర్వాత లోకస్వార్త 22:41, లోకస్వార్త 22:41. కనుక గ్రీకులో ఉండేటువంటి ఇక్కడ ఈ బారక్ అనే మాటకు గ్రీకులో ఏం రాయబడ్డదట అంటే గొనిపెటియో అని రాయబడ్డది. అంటే మోకాలపై పడుట అంటే మోకరించుట గ్రీకులో. తర్వాత ఆరాధించుటకు 2వ అర్థం అనేది క్లోజ్. ఏంటది? బారక్. కాబట్టి స్వామి గారు ఆరాధించడం అనేది సొలొమోను సమాజం అందరి ఎదుట సాగిలపడి చేతులెత్తి ఆరాధించాడండి.
రాసుకోండి, వాక్యం నేర్చుకోండి. తర్వాత మూడో అర్థం, ఆరాధించుటకు మూడో అర్థం ఏంటంటే సాగత్, SAAGAD, సాగత్ అంటే మోకరిల్లుట, సాగిలి పడుట, నమస్కరించడం. దీనికి కూడా తర్వాత దీనికి కూడా అంటే మూడవ అర్థంలో కూడా మోకరించడం, సాగిలి పడుట, నమస్కరించడం. ఆల్రెడీ మీకు వాక్యాలన్నీ కూడా సాక్ష్యాధారాలుగా చూపించారు ఆల్రెడీ వాటికి. తర్వాత నాలుగో అర్థం ఏంటంటే ఆరాధించుటకు అవాద్ అంటే సేవ చేయుట, ఆరాధన అని పలికే అంటే సేవ చేయుట అంటే సేవ చేసిన ఆరాధన అని భావం. కనుక సేవ చేయలేకపోయిన ప్రభు నీకు ఆరాధన నాయనా అని కృతజ్ఞత పాడతారు. కాబట్టి ఆరాధన అని పలికే పలుకు, ఆరాధన అనే పదము ఆరాధనే అని ఈ 4 రకాల హీబ్రూ పదాలు చెప్తున్నాయి పిఎస్ స్వామి గారు. ఆరాధన అని పలికితే అని పలికి ఆరాధిస్తే ఈ 4 భావాలు, ఈ 4 అర్థాలు, వాటి భావాలు కూడా ఆపాదించబడినట్లే పిఎస్ స్వామి గారు. కనుక ప్రజలారా, ఈ స్వామి గారి మాటలని ఆరాధన అంటే ఆరాధనేనా అంటున్నారు. కనుక ఎంత వాక్యం వచ్చినోడు ఆరాధన చేయకూడదు అన్నట్లుగా చెప్తున్నాడు. కాబట్టి మనం చేయకూడదు అనుకోకండి, తప్పుడు బోధకుడు తప్పు చెప్తున్నాడు. ఓకేనా? ఆరాధన అంటే అర్థం వంగి స్తుతిస్తున్నాను ప్రభువా అని. అసలు ఆరాధన అనే మాట గుండెలో నుంచి వస్తుందండి, మనసు నుంచి ఎవరికి పుట్టదు. ఆరాధన అనేది గుండెలో నుంచి వస్తుంది. కాబట్టి గుండెలో నుంచి వచ్చినప్పుడు ఎటువంటి భావం వ్యక్తపడుతుందట అంటే వంగి స్తుతించుట, సాగిలిపడి స్తుతిస్తున్నాను, నమస్కరిస్తున్నాను, పూజిస్తున్నాను దేవుడా అని అర్థం ఆరాధన అనే మాటకి. స్వామి గారు నేర్చుకోండి, మీరు మీ శిష్యులు కూడా. తర్వాత స్తోత్రం చెప్పుట ఆరాధనేనా? స్తోత్రం అంటే ఆరాధనేనా అన్నారు కదా. స్తోత్రం అంటే ఆరాధన కాదు కూడా చెప్తారు ఇప్పుడు. తర్వాత స్తోత్రం అంటే ఆరాధనేనా అన్న, స్తోత్రం చెప్పుట ఆరాధనేనా అని మీరు అడిగి స్తోత్రం అని చెప్పకూడదు అన్న భావాన్ని మీరు మిగులుస్తున్నారు విశ్వాసుల్లో. స్వామి గారు పరిశుద్ధాత్మ పక్కన పెట్టారు కనుక వాక్య విషయంలో కన్ఫ్యూషన్కి వెళ్ళిపోయారు, అయోమయంకి వెళ్ళిపోయారు. స్తోత్రం అంటే ఏంటంటే స్తోత్రానికి హీబ్రూలో ఒకే ఒక పదం వాడబడింది. ఏంటది? షాబాక్. స్తోత్రం అనే మాటకి షాబాక్ అని ఒక అర్థం. ఏంటది అంటే బిగ్గరగా కనపరుచుట, గట్టిగా స్తుతించుట. స్తోత్రం, హల్లెలూయా. అది షాబాక్ అంటే. షాబాక్ అంటే బిగ్గరగా, అంటే మౌనంగా ఉండాలి దేవుని సన్నిధిలో కాదు, బిగ్గరగా. ఏమిటి పిఎస్ స్వామి గారు ఎరుకో పట్టణం కోటలు కూలిపోవడానికి కారణం ఏంటి? ఆర్భటంతో స్తుతించారు, అరిచారు. అసలు స్తుతించారని చెప్పడానికి లేదు. ఏమని అరిచారు? జయ అన్నారో, యెహోవాకి జయ అన్నారో, యెహోవా అన్నారో, హల్లెలూయా అన్నారో, స్తోత్రం అన్నారో నాకు తెలియదు. ఆర్భాటముతో ఆర్భటించారు. కోట గోడలు కూలిపోయాయి. దేవుడు అనుమతించాడు, దేవుడు అది ఆరాధనగా స్వీకరించాడు. గనుక షాబాక్ అనే మాట స్తోత్రం. స్తోత్రానికి అర్థం ఏంటంటే స్తోత్రం అని పాస్టర్ గారు అంటారు. అంటే అర్థం ఏంటి? బిగ్గరగా దేవుని స్తుతించుట. ఇది కాదనటానికి కూడా బైబిల్ ఒప్పుకోదు. మరి మీరు కాదంటున్నారంటే క్రైస్తవ్యం నుంచి చాలా నునుపుగా, చాలా తెలివిగా, బాగా ఆరాధన సైడ్ చేయడానికి 3 వీడియోలు చేశారు మీరు. 3 కాదు, 100 వీడియోలు చేసిన ప్రతి వీడియో కౌంటర్ ఇస్తాను నేను. ఒకసారి ఆలోచించండి. షాబాక్ అంటే బిగ్గరగా గనపరచుట, గట్టిగా స్తుతించుట. బిగ్గరగా గనపరచుట ఉత్సాహంతో. ఉత్సాహం అంటే అర్థం ఏంటి? ఆరాధన ఇదే ఉత్సాహం అంటే. జబ్బలు ఊపుకొని ఆరాధన చేయడమే, నాట్యం ఆడుతూ ఆరాధన చేయడమే, గంతులు వేస్తూ ఆరాధన చేయడమే. ఏంటిది? షాబాక్ అంటే నాట్యం వేస్తూ. చూడండి, చేతులెత్తి స్తుతించుట అంటే విజయోత్సవంతో స్తుతించుట. దీనికి షాబాక్ అనే మాటకు 4 అర్థాలు ఉన్నాయి. బిగ్గరగా గనపరచుట, గట్టిగా స్తుతించుట, చేతులెత్తి స్తుతించుట అంటే విజయోత్సవంతో స్తుతించుట. వాటికి వాక్యాధారాలు ఏంటంటే 63వ కీర్తన 5వ చరణం, ఉత్సాహంచు పెదవులతో స్తుతించడం. ఏంటండి? 63వ కీర్తన 5వ చరణం, 134వ కీర్తన 2వ చరణం, చేతులెత్తి స్తుతించుట. మౌనంగా నిశ్శబ్దంగా దేవుని సన్నిధిని స్తుతించడం అనుకున్నారా? చేతులెత్తి ఆర్భటంతో స్తుతించుట, గట్టిగా స్తుతించుట. తర్వాత నిర్గమకాండము 15 అధ్యాయం 20-21లో తంబురుతోనూ నాట్యముతోనూ గానము చేయించు స్తుతిస్తున్నారు. తంబురుతో స్తుతిస్తున్నారు,
నాట్యంతో స్తుతిస్తున్నారు, గానము చేయించు స్తుతిస్తున్నారు. మీకేంటి తెలుసు? ఏమండి పిఎస్ స్వామి గారు, మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు? బైబిల్లో ఉండే ఆరాధన పక్కన పెట్టి చూస్తున్నావా? అపోస్తుల కార్యముల గ్రంథంలో 16 అధ్యాయం 25 వచ్చిన ఏముంది? వారు పౌలుసేలు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడిరి. అప్పుడు పెద్ద భూకంపం కలిగింది, వారి చరసాలు బద్దలైపోయాయి, వారి బండాలు విడిపోయాయి. దినవృత్తాంతం గ్రంథం 20 అధ్యాయం 21 నుంచి 22 వారు పాడుటకుడు స్తుతించుటకు మొదలుపెట్టగా కార్యాలు జరిగాయి. కేవలం స్తుతి స్తోత్రం, ప్రభు పలానా దెయ్యాన్ని వదలకొట్టావు నీకు స్తోత్రం అని చెప్పి స్తుతించుట మొదలు పెట్టగా అక్కడ దెయ్యం మొగ్గేసింది. నేను స్తుతించడం మొదలు పెట్టగా, స్తోత్రము అంటే అది ఆరాధనేనా, ఈ ఆరాధనని ఏమని అనాలో నాకు అర్థం కాలేదు అనుకున్న మీరు తెలుసుకోండి. ఏమిటట అంటే స్తోత్రం అంటే షబాక్ అంటే బిగ్గరగా గణపరచుట, గట్టిగా స్తుతించుట, చేతులెత్తి స్తుతించుట, అంటే విద్యోత్సాహంతో స్తుతించుట. స్తుతి అనే మాటకు ఎన్నొచ్చేట 5 పదాలు వచ్చాయి. అవి డిఫరెన్స్ చదవను కానీ చెప్పను కానీ చదివేస్తాను, టైం లేదు కాబట్టి. స్తుతి అన్న మాట, ఒక స్తుతి అంటే 5 అర్థాలు మీరు పలికినట్లు లెక్క విశ్వాసులు. ఒక స్తుతి అంటే 5 అర్థాలు పలికినట్లు. మొదటిది ఏంటంట అంటే టెహ్ హిల్లా అన్నమాట. మొదటి అర్థం హీబ్రూలో అంటే ప్రశంస, కృతజ్ఞతాస్తుతి, పాటతో స్తుతి చెల్లించుట. కృతజ్ఞతాతో స్తుతి అట, పాటతో స్తుతి చెల్లించుట, దేవుణ్ణి ప్రశంసించుట, పొగడుట అని అర్థం. అంటే టెహ్ హిల్లా అన్నమాట. దీని భావం ఏంటంటే హృదయపూర్వకంగా గానముతో ఉత్సాహభరితమైన స్థుతి చెల్లించుట, గానంతో స్థుతించుట, ఉత్సాహభరితమైన స్థుతి చెల్లించుట అని భావం అట. కృతజ్ఞతాస్తుతి లేక పాటతో స్థుతించడం అనేది ఉత్సాహంతో. మరి ఉత్సాహం కావాలంటే, మనసు శరీరం ఉల్లాసంగా రావాలంటే మ్యూజిక్లు వాడమా? తంబురుతో, సితారతో, వాళ్ళు పంతంతులు సితారతో, చప్పట్లతో, వారి నాట్యంతో వారు దేవుని స్థుతించి ఉత్సాహాన్ని వ్యక్తపరచలేదా బైబిల్లో? దావీదు నాట్యం ఆడలేదా? దావీదు వరకు ఎందుకు, దావీదు నాట్యం ఆడడం లేదు, నేను చూడలేదు. పిఎస్ స్వామి గారు నాట్యం ఆడి మరి భాషలతో మూలిగి నాట్యమాడి ఒక ఆవిడికి గుండె గీశారు. ప్రత్యక్ష సాక్షి నేనే. ఇప్పుడు ఎలా కాదంటాడు అనుభవాన్ని? తర్వాత చూస్తే ఇక్కడ స్తుతికి 5లో మొదటిది ఏంటంటే హీబ్రూ పదము లహ్ అన్నమాట. అంటే భావం హృదయపూర్వక స్తుతిగానం, ఉత్సాహగానం. దీనికి వాక్యాధారాలు చూపిస్తాను రండి. పిఎస్ స్వామి గారు మీకే వాక్యాధారాలు చూపిస్తాను, వింటున్న వారు నేర్చుకోండి. కీర్తన 63 కీర్తన 5వ చరణం, కీర్తన 63 కీర్తన 5వ చరణం, 134 కీర్తన 2వ చరణం, 95 కీర్తన 1-2 చరణాలు. ఉత్సాహధ్వని చేయదము, కృతజ్ఞతాస్తుతులతో సంతోషగానం చేయదము. ఓకే. తర్వాత కీర్తన 47:1 చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో ఆర్భటించుడి. కీర్తన 47:1 ఉత్సాహంతో చప్పట్లు పట్టాలట, ఉత్సాహంతో ఆర్భటించాలట. మౌనంగా ఏమన్నారు మీరు? ధ్యానానికి నిశ్శబ్దం చాలా ప్రాముఖ్యం. నిశ్శబ్దం అన్న చోట ధ్యానం పుడుతుంది. శబ్దాలు ఎక్కువ దగ్గర ఉన్నది గందరగోళం పుడుతుంది. మీరు యోగా చెప్తున్నారా మాకు? యోగా నేర్పిస్తున్నారా స్వామి గారు? యోగా నేర్పిస్తున్నారా మాకు? యోగా మంచిదే, తప్పని లేదు, కానీ ఆరాధన వేరే, యోగా వేరే. యోగాకి నిశ్శబ్దం అవసరం. తెల్లవారు 3 గంటలు ధ్యానం చేయాలంటే, దేవుని దగ్గర కనిపెట్టాలని నిశ్శబ్దం అవసరం. అప్పుడు ఆరాధనకు కాదు నిశ్శబ్దం అవసరం. నేర్చుకోండి, పిఎస్ స్వామి గారు నేర్చుకోండి. రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లాడా ఇక్కడ రాజీ పడేవాడు కాడు. మేక తెగిపోయిన పనులు హ్యాపీగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. తెంపిన వారు మాత్రం నరకానికి వెళ్తారు, సత్యం తెలిసి కూడా. 47వ కీర్తన 1వ చరణంలో చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో ఆర్భటించుడి. ఉత్సాహగానం చేయించు, ఆర్భటించాలి, చప్పట్లు కొట్టాలి జయధ్వనులతో. అది హల్లెలూయా కావచ్చు, స్తోత్రమే కావచ్చు. దానికి యాగం కోసం కూడా వస్తాను. 100 సార్లు హల్లెలూయా అంటే అది ఆరాధన కాదా? 100 సార్లు స్తోత్రం అంటే అది ఆరాధన కాదా? ప్రైజ్ ది లార్డ్ అంటే ఆరాధన కాదా? వస్తాను దాని వరకు కూడా. గాబరా పడకండి, వినండి పూర్తిగా. నాతో డిబేట్కి రావాలంటే మరి నా వీడియో అంతా మీరు వినాలి కదా. 47లో చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో ఆర్భటించుడి అన్నట్లుగా ఉంది అక్కడ. తర్వాత దినవృత్తాంతంలో 2వ గ్రంథం 21-22లో స్తుతించుట, పాడుట మొదలుపెట్టగా ఉంది అక్కడ కూడా. ఇక్కడ 98వ కీర్తన 4వ చరణం, 98వ కీర్తన 4వ చరణం ఏమో తెలుసా? చాలా ఎక్కువ ఉంది. ఉత్సహించుడి, ఆర్భాటంతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. ఆర్భాటముతో సంతోషగానము చేయడి, కీర్తనలు పాడాలట. ఇది
ఏంటంటే స్తుతికి మొదటి అర్థం. అంటే స్తుతి స్తోత్రం ప్రభువా అని గట్టిగా ఆర్భటించడం అనేది ఇది. స్తుతి యాగం. యాగం అంటే ఏంటి తెలుసా? విడువక చేయనది. స్తుతి 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 స్తోత్రం అన్నారు కదా. 100 సార్లు చెప్తారు ఆరాధన అయిపోదని. ఇది ఆరాధనే బాబు. నీకు వాక్యం తెలియకపోతే నేర్చుకో, పర్లేదు. మా బైబిల్ డాక్టర్స్ రీసెర్చ్ కాలేజీలోకి వచ్చి నేర్చుకో, నేర్పిస్తాం. మా మాట ఉండదు, తగ్గుదల ఉండదు. ఓకే, సరే. ఇది మొదటి స్తుతికి టెహిలా అనే మాట. దానిలో ఆ స్తుతి అంటే చాలు ఈ టెహిలా అనేది నెరవేర్చినట్లుగానే ఈ స్తుతి యాగం అంటే అర్థం ఏంటి అంటే విడువక స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం అని చెప్పింది. పెంతెకోస్తులు ఊరికే చెప్పరు, అందుకే వారు దేవుని శక్తిని ఆశ్రయిస్తారు. మీరు ఇప్పుడు దేవుని శక్తిని విడిచిపెట్టి గాలిని ఆశ్రయిస్తున్నారు. మీరు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధనకి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ పక్కన పెట్టారు. రెండో మాట ఏంటట అంటే స్తుతి అన్న మాటకు హీబ్రూలో రెండో అర్థం ఏంటంటే హలాల్. హలాల్ హలాల్ చేస్తారు కదా ముస్లింలు, యూదులు. మనం కూడా హలాల్ చేస్తాం. స్తోత్రం ప్రభా, ఈ వచ్చిన వస్తువుని బట్టి నీకు స్తోత్రం కలుగును కాక, ఈ వీటిని బట్టి నీకు స్తుతి కలుగును కాక అంటే అర్థం ఏంటి? హలాల్ చేస్తున్నట్లు లెక్క. క్రైస్తవుడి ఇంటికి వచ్చిన ప్రతి వస్తువు కూడా స్తుతి చెల్లించేట్లోకి వస్తుంది, దేవునికి స్తుతి చెల్లించాకే. అదే వాడతారు క్రైస్తవుడు అంటే హలాల్ చేస్తారు. హలాల్ అన్నమాట. అంటే హలాల్ అంటే అర్థం ఏంటి? పొగడటం, ఉత్సాహభరితమైన బహిరంగ స్తుతి, గర్వంగా ప్రకటించుట. బహిరంగ స్తుతి, స్తోత్రం ప్రభు. స్తుతి అంటే గర్వంగా ప్రకటించుట. అది అందుకంటాడు కదా, నా నిమిత్తం నేను నిర్మించిన నా జనులు యెషయా గ్రంథంలో నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ప్రచురం అంటే ప్రకటించుదురు. దేన్ని? నా మహిమ అనలేదు అక్కడ. నా స్తోత్రమును ప్రచురము చేయుదురు, నా స్తుతిని ప్రచురం చేయదు అన్నట్లుగా. ఓకేనా? కాబట్టి ఇక్కడ హలాల్ అనగా పొగడటం, ఉత్సాహభరితమైన బహిరంగ స్తుతి, గర్వంగా ప్రకటించుట, దేవునిని ప్రకాశింపచేయుట. దేవుని ప్రకాశింపచేయుట, ఆయన గొప్పతనాన్ని, ఆయన కార్యాలని పొగుడుట. ఆయన గొప్పతనాన్ని, ఆయన కార్యాలని పొగుడుట. ఇది పాటల ద్వారా సాధ్యం. మనకి పాటల ద్వారా సాధ్యం. కొన్ని 1000 స్తోత్ర బలులు చెప్తారు, పాటల ద్వారా సాధ్యం. పాటల ద్వారా సాధ్యం ఈ హలాల్ అనేది. కాబట్టి ఈ హలాల్ అంటే ఎన్ని అర్థాలు వచ్చాయి? పొగడటం, ఉత్సాహభరితమైన బహిరంగ స్తుతి, గర్వంగా ప్రకటించుట 3, దేవుణ్ణి ప్రకాశింపచేయుట 4, ఆయన గొప్పతనాన్ని, ఆయన కార్యాన్ని పొగడుట 5, 6 యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి అంటే ఈ 6 రకాల అర్థాలు ఉంటాయి స్తోత్రంలో. స్తుతిలో స్తోత్రంలో ఒకటే చూపించారు. స్తుతిలో రెండో దానిలో హలాల్ రెండోది. హలాలు అంటే స్తుతి అంటే నువ్వు హలాలు చేసినట్లే. దానికి వాక్యాధారం రండి, చదివేస్తాను. కీర్తన 150 కీర్తన 1వ చరణం. 150 కీర్తన 1వ చరణం యెహోవాను స్తుతించుడి. 113 కీర్తన 1వ చరణం యెహోవా నామమును స్తుతించుడి. తర్వాత 146 కీర్తన 1 నుంచి 2 చరణాలు, 146 కీర్తన 1 నుంచి 2 చరణాలు, 34 కీర్తన 1వ చరణం. ఇవన్నీ కలిపి హలాల్ సందర్భం. అంటే స్తుతి అంటే రెండవ అర్థం. స్తుతి అంటే 5 అర్థాలు చెప్పినట్లే అర్థం. ఓకేనా? అయితే ఆర్భటంగా గట్టిగా దేవుని స్తుతించాలి. విడువక కంటిన్యూగా స్తుతి 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 స్తోత్రం 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 చెప్పాలి. ఎందుకట? కీర్తన 50 కీర్తన 23 చరణాలు ఏముంది? 50 కీర్తన 23 చరణం చదివేస్తాను. ఏముంది? స్తుత్యాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. యాగము, స్తుత్యాగము అర్పించేవాడు నన్ను మహిమపరచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గమును సరళము చేసుకుంటున్నాడు, లేకపోతే సిద్ధం చేసుకుంటున్నాడు అన్నట్లుగా. అంటే స్తుతి యాగం అంటే విడువక కొనసాగించినది. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. అలాగైతేనే కార్యాలు చేశాం. మీ క్షేమాభివృద్ధి నిమిత్తమనే మీకు చురకలు అంటిస్తున్నాను తప్ప మిమ్మల్ని కించపరచాలన్న ఇసుమంత కూడా లేదు. మీరు మరలా ఈ త్రోవకు రావాలని మీకు చురకలు అంటిస్తున్నాను మీ బోధల్లో నుండే. థ్యాంక్ యూ. ఓకే, రెండోది అయిపోయింది, హలాల్ అయిపోయింది. మూడోది ఏంటట? టడ, TODAH. టడ అంటే కృతజ్ఞతాస్తుతి. కృతజ్ఞత వేరు, థ్యాంక్స్ వేరు, కృతజ్ఞతాస్తుతి వేరు. మీరు ఇందాక అన్నారు కదా, ఏమన్నారు? థ్యాంక్ యూ లార్డ్ అంటే ఆరాధనే నాది. థ్యాంక్ యూ లార్డ్ ఆరాధన అంటే థ్యాంక్ యూ అంటే కృతజ్ఞత కాదా? అది ఆరాధన కాదా? హల్లెలూయా అన్నాం, ఆరాధనే నాది. స్తోత్రం అన్నాం, ఆరాధనే నాది. లేకపోతే థ్యాంక్ యూ లార్డ్ అన్నాం, ఆరాధనే నాది. కృతజ్ఞతకి వేరే పదం వాడాడు ఇక్కడ. కృతజ్ఞతాస్తుతి అన్నాడు. కృతజ్ఞత కూడా ఇంకా వేరే పదం ఉంది. ఏంటిది? యాడా. హీబ్రూలో
ఐదోది అది వస్తాను దాని దగ్గరికి. కృతజ్ఞత వేరే, కృతజ్ఞతాస్తుతి వేరే. అంటే తండ్రి నీవు నాకు ఈ మేలు చేసావు, నాకు ఈ కీడు కలిగింది, ఈ నష్టం కలిగింది, ఈ కన్నీళ్ళు వచ్చాయి, నీకు స్తోత్రం, నాకు ఒక దుఃఖం కలిగింది అయినా నీకు స్తోత్రం అని చెప్పడం కృతజ్ఞతాస్తుతి. కృతజ్ఞత అంటే థ్యాంక్ యూ ఫాదర్, కృతజ్ఞత అది వేరే, కృతజ్ఞతాస్తుతి వేరే. ఈ కృతజ్ఞతాస్తుతి అంటే ఏంటి? టడా, TODAH, టడా అనే మూడవ అర్థం, స్తుతికి మూడవ అర్థం. టడా అంటే కృతజ్ఞతాస్తుతి మీన్స్ కృతజ్ఞతలు ప్లస్ స్తుతి ప్లస్ యాగంగా చేయాలి. యాగం అంటే విడువగా చేయవలసింది. స్తుతి 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 100 సార్లు. మీరు అన్నారు కదా 10 సార్లు చేస్తే స్తుతి అయినా, 100 సార్లు చేస్తే ఆరాధనైనా అన్నారు కదా. అది ఆరాధనే. నేర్చుకోండి, స్వామి గారు నేర్చుకోండి. దాని కృతజ్ఞతలు ప్లస్ స్తుతి ప్లస్ యాగంగా చేయాలంట. యాగం అనే మాట ఏం చదివాను? స్తుత్యాగం అర్పించేవాడు అని మాట అన్నాను కదా. దానిలో అక్కడ యాగం అనే మాటకు హీబ్రూ పదం ఏం వాడబడ్డదట అంటే జబెక్ అనే మాట వాడబడ్డది. అర్పణ, యాగము అట. సాక్రిఫైస్, అర్పణ, సమర్పణ, యాగము, సాక్రిఫైస్ అనేది. ఈ ఏమి సమర్పించాలి? జిహ్వఫలం. ఈ ఫలం సమర్పించిన హెబ్రీ పత్రిక 14వ అధ్యాయం ప్రకారం 13వ అధ్యాయం ప్రకారంగా జిహ్వఫలం అర్పించాలట అర్పణగా. సాక్రిఫైస్ అంటే యాగం అంటే వితౌట్ బ్రేకింగ్, కంటిన్యూగా. అంటే స్తుతి స్తోత్రం అనేది యాగంగా చెప్పాలట. జబెక్ అనే మాట హీబ్రూలో వాడబడింది. కాబట్టి ప్రిమిట్ టొడా అంటే కృతజ్ఞతాస్తుతి మీన్స్ కృతజ్ఞత ప్లస్ స్తుతి ప్లస్ యాగము. దీనికి వాక్యాధారాలు ఎన్ని ఉన్నాయంటే విడివిడిగా చదవలేను, టైం లేదు. కీర్తన 50 కీర్తన 23 చరణం మొదటిది. 50 కీర్తన 23 చరణం. రెండోది ఏంటంటే 100వ కీర్తన 4వ చరణం. రెండోది 100వ కీర్తన 4వ చరణం. మూడోది 95వ కీర్తన 2వ చరణం. 95వ కీర్తన 2వ చరణం. నాలుగోది 107వ కీర్తన 1-2 చరణాలు. నాలుగోది 107వ కీర్తన 1-2 చరణాలు. ఐదవది 107వ కీర్తన 22వ చరణం. 107వ కీర్తన 22వ చరణం. తర్వాత ఆరోది 116 కీర్తన 17వ చరణం. 116 కీర్తన 17వ చరణం. ఏడోది 136 కీర్తన 2వ చరణం. ఏడోది 136 కీర్తన 2వ చరణం. ఎనిమిదోది 136 కీర్తన 3వ చరణం. ఎనిమిదోది 136 కీర్తన 3వ చరణం. 10వది లేవియ కాండము 7వ అధ్యాయము 12 నుండి 15 వచనం. లేవియ కాండం 7వ అధ్యాయం 12 నుండి 15 వచనాలు. ఏంటట? టోడా అన్నదానికి కృతజ్ఞతాస్తుతి. కృతజ్ఞత కాదు, కృతజ్ఞతాస్తుతి యాగము. టోడా అంటే సరే ఎన్ని చెప్పాను? స్తుతికి ఇప్పటి వరకు 3 చెప్పాను. మొదటిది హిల్లా, హల్లా అల్లా, టోడా చెప్పాను. నాలుగోది అమ్మో ఇంకా మిగిలిపోయి కొత్త నిబంధనలు కూడా వాక్యాలు ఉన్నాయి ఇవి ఈ టొడాకి. ఏంటట? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 వచనం. కృతజ్ఞతాస్తుతులు. కృతజ్ఞతాస్తుతి కాదు, థ్యాంక్ యూ జీసస్ అని ఒకసారి ఆపితే ఒకటి. కృతజ్ఞతాస్తుతులు అంటే ఎక్కువ. స్తుతులు అంటే ఒక్క పనికి దేవుడు చేసిన మేలుకి స్తోత్రం అనాలి. అంటే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి అని మనిషి చెప్పట్లేదు. మనిషికి అయితే ఒకసారి చెప్పాలి, కానీ దేవుడికి మాత్రం కృతజ్ఞతాస్తుతులు బహువచనం, ఎక్కువ స్తుతులు చెప్పాలి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20 వచనం కృతజ్ఞతాస్తుతులు బహువచనం. అంటే ఎన్ని? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 రెఫరెన్స్లు ఇచ్చాను టొడాకి, కృతజ్ఞతాస్తుతికి 11 రెఫరెన్స్లు ఇచ్చాను. ఓకే, నాలుగోది చూద్దాం. జామర్. ZAAMAR జామర్ అంటే సంగీత వాయిద్యములతో స్తుతి. ఏమన్నారండి? సంగీత వాద్యం విషయంలో ఏమన్నారు మీరు స్వామి గారు? తమ్ముడు పాడుతున్నాడు, మనం కూడా పాడేస్తున్నాం, పడుతున్నాం. చప్పట్లో శబ్దాలకు బాగా మరిగే మన చెవులు బాగా, శబ్దాలు బాగా ఉంటే ఆరాధించేమని ఊపొస్తుంటుంది. డీజేలు పెట్టుకుందాం మనం. అంటే ఇక్కడ మీకేంటి తెలియదని అర్థం? మీకేం తెలియదని అర్థం అంటే ఈ స్తుతికి ఒక అర్థం మీకు తెలియదు. ఏంటది అంటే జామర్ అనే అర్థం మీకు తెలియదు, వాక్యం మీకు తెలియదు, కనుకనే నేర్చుకోండి. కనుక సంగీత వాద్యంతో స్తుతి భావం ఏంటట? సంగీత స్తోత్రం అట. సంగీతాలతో స్తోత్రం చేయాలి. వాక్యం చెప్పేస్తుంది చూడండి. 98 కీర్తన 5-6 చరణాల్లో సితారా స్వరముతో స్తోత్ర గీతములు పాడుడి. సితారా స్వరముతో ఇదేలో 98 కీర్తన 5-6 అంటే సంగీత స్వరం, సితారా స్వరముతో అట సంగీత స్వరముతో గానము చేయాలట. బోరలతోనూ కొమ్ముల నాదముతోనూ అంటే సంగీత వాయిద్యాలు అవసరమనే కాదా? అవసరం. చర్చిల్లో సంఘాలు అవసరం.
అంటే చర్చిల్లో వాయిస్తున్న వాయిద్యాలు డీజేలు కాదయ్యా. డీజేలు అంటే ఒక నువ్వు పెట్టుకున్నావేమో. ప్రతి ఆదివారం మీరు ఎందుకు బలిస్తున్నారు అంటే మీరు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధనకి వెళ్ళిపోయారా? అంటే సంగీతాలు వద్దంటున్నారంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధనకి వెళ్ళిపోయినట్లే. హల్లెలూయా స్తోత్రములు వద్దంటున్నారంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధనకి వెళ్ళిపోయినట్లే. ఇంకేంటి చెప్పాలట? ఇంకేంటి పరిశుద్ధాత్మ దేవుడు అన్న మాటలు భాషలు ఎవరైనా వద్దంటారంటే మీరు చర్చ ఆఫ్ క్రైస్ట్ బోధనకి వెళ్ళిపోయినట్లే. అంటే క్రైస్తవ సమాజంలో మిమ్మల్ని నమ్మి ప్రసంగానికి పిలుస్తున్న ప్రజల్ని గొర్రెలు చేసి తప్పుడు సిద్ధాంతాన్ని వారిలో రుద్దాలనుకుంటున్నారు మీరు. తర్వాత 150 కీర్తన 3-4 చరణాల్లో ఘోరధ్వనితో స్వరమండలంతోనూ సితారాతోను, ఘోరధ్వని స్వరమండలం సితారాతో కూడా దేవుణ్ణి ఆరాధించాలి పాటలు పాడుతున్నప్పుడు. దేనికి? జామర్ అంటే సంగీత వాద్యములతో స్తుతి అంటే. తర్వాత జామర్ అంటే కీర్తన 33 కీర్తన 1-3లో సితారాతోను 10 తంతుల స్వరమండలముతోను ఉత్సాహధ్వని ఇంపుగా వాయించుడి. ఎలాగా? ఇంపుగా వాయించుడి అని జామర్ అనే మాటకు అర్థాలు వస్తున్నాయి ఇన్ని వాక్యాలు. మీకు వాక్యం తెలియదు కనుక మీరు అలహారం చేస్తే తప్పేంటి? మీ తప్పు కాదు అది. మీకు తెలియదు కనుక మీ తప్పు అయిపోయింది ఇలా మాట్లాడడం. ఓకేనా? అయిపోయింది. తర్వాత చూస్తే స్తుతికి 4వది ఏంటంట? జామర్ అని చూసుకున్నాం. 5వది చివరిది 5వది ఎడహ్. ఎడహ్ అంటే కృతజ్ఞత. ఎడహ్ అంటే చేతులెత్తి కృతజ్ఞత చెప్తా. ఎడహ్ అంటే చేతులెత్తి స్తుతించుట, అది కృతజ్ఞతతో సమానం. చేతులెత్తి ఇది హెబ్రోను సంఘాల్లో చేస్తారు. హెబ్రోన్లో చాలా చక్కగా స్తుతిస్తారు. ఎంత లేట్ అయినా భోజనాలు పెట్టి మరి స్తుతిస్తారు. అది వాటిలో గొప్పతనం. వారు ఇదొక్కటే పాటిస్తారు, ఇంకేం పాటించరు. పెంతెకోస్తు అయితే మిగతావన్నీ పాటిస్తారు కానీ వీళ్ళు కూడా సంగీతాన్ని కొడతారు పాటలకి. అది తప్పు కాదు, అది కూడా కొడతారు, మ్యూజిక్ కొడతారు, అన్ని చేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంట? కృతజ్ఞత ఎడ చేస్తారు ఏకదాటిగా. అంటే ఎంతమంది వ్యక్తిగత ఆరాధన చేస్తారో అంతమందితో చేయిస్తారు. లేట్ అయిపోయింది అనుకోండి వాక్యం తగ్గిస్తారు, భోజనాలు పెడతారు, తృప్తిగా ప్రజలు షుగర్ బీపీ లేకుండా సంతోషంగా పంపిస్తారు. హెబ్రోన్ ఫెలోషిప్ వారి యొక్క మంచి గుణశీలత. ఎడ అంటే వారు మోకరించి చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ప్రతి దాన్ని చెప్తూ కృతజ్ఞత చెల్లిస్తారు వాళ్ళు. అలాగని సమూహారాధన తప్పు అని కాదు, సమూహారాధన చేయాలి, పాటలతో ఆరాధించాలి. స్తుతి యాగము కూడా, స్తుతి యాగం అంటే స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 అని చెప్పింది కానీ, స్తోత్రం స్తోత్రం అని చెప్పింది కానీ, స్తుతి 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 అని చెప్పింది కానీ, లేకపోతే థ్యాంక్ యూ జీసస్ అని చెప్పింది కానీ, ప్రైజ్ యూ ప్రైజ్ యూ ప్రైజ్ యూ ప్రైజ్ యూ గ్లోరీ 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 అని చెప్పింది కానీ, ఎన్నిసార్లు చెప్తే అంత స్తుతి యాగం నువ్వు అర్పించినట్లు లెక్క. అది విడిచిపెట్టకూడదు, ఇది విడిచిపెట్టకూడదు, ఎవరిని తక్కువ చేయకూడదు, ఏ అనుభవాన్ని కించపరచకూడదు. కానీ ఇవేవి వద్దనే స్వామి గారిని మాత్రం ఎలా మాట్లాడవలసి వస్తుంది. ఓకేనా? చివరి అయిపోయిందండి. ఈ యాడహ అనే దానికి రిఫరెన్స్ నేను చూద్దాం. యాడహ అనే దానికి అంటే చేతులెత్తి స్తుతించిన కృతజ్ఞత తెలియచేయుట అనేది కీర్తన 7వ కీర్తన 17వ చరణం, 9వ కీర్తన 1వ చరణం, 30వ కీర్తన 12వ చరణం, 100వ కీర్తన 4వ చరణం, 107వ కీర్తన 1వ చరణం. యాడా అన్నదానికి వాక్యాధారాలు. తర్వాత ఎక బెడెనేని అన్నమాట. అంటే YEKHABBEDANENI అన్నమాట వాడబడింది. సపరేట్ ఐదిట్లో కాదు. హెబ్రీ రాసిన పత్రిక 13-14లో ఉండే మాట ప్రకారంగా గ్లోరిఫై గాడ్, హానర్ గాడ్, దేవుని కనబరచుట, కొనియాడుట అన్నమాట. ఇది ఏంటంటే ఎక బెడెనేని ఎక బెడెనేని అన్నమాట. దీనికి హీబ్రూలో మాటకి తెలుగు అర్థం ఏంటంటే ఆయన నామమును ఒప్పుకొని గణపరచుట, మహిమపరచుట. ఆయన నామమును ఒప్పుకొని గణపరచుట, మహిమపరచుట. రెండోది ఆయన శక్తిని కొనియాడుట. రెండోది ఆయన శక్తిని కొనియాడుట. మూడోది ఆయన సామర్థ్యాన్ని ఎత్తి పట్టుకుని ఆరాధించుట. మూడోది ఆయన సామర్థ్యాన్ని ఎత్తి పట్టుకుని ఆయన కార్యాలను నాలుగోది ఆయన కార్యాలను ఎత్తి పట్టుకుని ఆరాధించుట. కీర్తన 22 కీర్తన 23 వచనం, 34 కీర్తన 3 వచనం, 22 కీర్తన 22 వచనం, హెబ్రీ రాసిన పత్రిక 13-14 వచనం. కాబట్టి ఇది ఆరాధన. స్వామి గారు నేర్చుకోండి, నేర్పించండి శిష్యులకి. కాదు అంటే డిబేట్కి రండి. మామూలు డిబేట్ కాదు, లైవ్ కావాలి. లైవ్లో మీరు నేను కూర్చుందాం.